ఓకే. కొట్టడాలు ఆల్రెడీ జరిగినాయండి. కొట్టడాలు ఆల్రెడీ జరిగినాయి. నా వైపు నుంచి ఒకసారి వర్షిని ఆయన వర్షం విందాం. వర్షిని విష్ణు వర్షం విందాం. ఆ తర్వాత మీ దగ్గర ఆన్సర్ తీసుకుంటా నేను. విష్ణు గారు చెప్పండి. నా దగ్గర నుంచి ఆల్రెడీ నేను రాత్రి డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు చెప్తున్నాను మీడియా పరంగా మీరు లైన్ లో ఉన్నారు కాబట్టి. ఓకే. ఈ రోజు నుంచి శ్రీవర్షిని విషయం కానీ, శ్రీవర్షిని మ్యాటర్ కానీ, తన పర్సనల్ మ్యాటర్లు కానీ, తన పెళ్లి విషయమా, గురువు విషయమా, ఏ విషయమైనా నేను ఈ రోజు నుంచి నేను ఇంటర్ఫియర్ అవ్వనండి. ఓకే. మీడియా పరంగా ఆవిడ కూడా వింటుంది కాబట్టి నేను మీడియా పరంగా ఆ పక్కన ఉన్న గూరి గారు కూడా ఉన్నారు, రేడియా గూరి గారు, అందరికి కలిపి చెప్తున్నానండి. నేను ఈ క్షణం నుంచి ఎక్కడ కూడా నా ఫేస్ కానీ నేను కానీ ఇంటర్ఫియర్ అవ్వనండి. ఇప్పుడు వర్షం వాళ్ళ అమ్మ ఉన్నారా? వర్షం వాళ్ళ అమ్మ ఉన్నారా మీతో పాటు? తనకు కాల్ ఇస్తారా? లేరండి, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. తను ఏదో ఫోన్ మర్చిపోతే నా దగ్గరికి వచ్చాడు ఇప్పుడే. ఓకే. హర్ష మాట్లాడతారా? వర్షితో ఎవరైనా మాట్లాడతారా? మీరు ఎవరు కాల్ చేయట్లేదు అని చెప్పి అంటుంది ఆవిడ. లేదండి, ఇంకా నేను కాల్ చేయడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా జరిగితే మళ్ళీ మా మీదకి వస్తుందనే కాన్సెప్ట్ పెట్టిన తర్వాత నిన్న వరకు నేను ఫైర్ అయ్యానండి. తీసుకొద్దామని ఆలోచన ఉంది కానీ ఆ పిల్ల తనంతా తానుగా నాకు 23 ఏళ్ళు వచ్చినాయి అనే కాన్సెప్ట్ కరెక్ట్ గా చెప్తుంది కదా. ఇక నాకు కూడా ఎందుకనో నాకు కరెక్ట్ గా అనిపించలేదు. ఒక వే తప్పిపోయి ముందుకెళ్తున్నారు కాబట్టి అది వాళ్ళంతా వాళ్ళే తెలుసుకోవాలి. కానీ మనం ఎంత ఫోర్స్ చేసినా ఒక మేజర్ అయిన తర్వాత ఇది కరెక్ట్ కాదనిపించింది నాకు. ఇక అమ్మాయి అంతటా ఆ అమ్మాయి ఎప్పటికి రియలైజ్ అవుతుందో అప్పుడే తెలుసుకునివ్వండి. అప్పటి వరకు మేము ఇలాగే ఉంటాము. నేను వాళ్ళ తల్లిదండ్రులతో నాకు కూడా సంబంధం లేదు. నేను ఇలాగే ఉంటాను. తను ఎప్పటికైనా సరే నేను పెళ్లి చేయాలని ఆలోచనతోనే ఉన్నాను. తను ఎప్పుడు వచ్చినా మళ్ళీ మేము యాక్సెప్ట్ చేస్తాం. అంటే అవకాశం ఉందంటున్నారా? వర్షిని వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకా అది భగవంతుడి మీద భారం పెట్టింది. అది నేను డైరెక్ట్ గా చెప్పేది కూడా ఏముంది, భగవంతుడిని నమ్ముకోవడం, చేసేది ఏం లేదు. ఓకే. సో గతంలో కొన్ని వీడియోస్ చూసాం ఆర్టీవీలో కూడా. వర్షిని వాళ్ళ తల్లి చాలా ఎమోషనల్ అయిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోవడం ఇలా కొంత తన ఆవేదన అర్థమవుతుంది. కన్న పేక్ కదా, ఆ మాత్రం బాధ ఉంటుందిలేండి. సో తన తల్లి ఏం చెప్తోంది మరి ఇప్పుడు? ఇందాక కూడా ఒకసారి మీడియాతో మాట్లాడారని చెప్పారండి. వాళ్ళు వచ్చి అడిగారట. బాధపడుతుందండి, ఏడుస్తుంది. అది నడుస్తోంది. విష్ణు మీరు చెప్పండి. హర్ష అయిపోయింది కదండి, నేను హర్షకి ఇస్తున్నాను, మీరు హర్షతో మాట్లాడండి. రైట్. వర్షిని హర్ష మీ ఓన్ బ్రదరా? అవునండి. రైట్. హర్ష గారు ఇప్పుడు ఏంటి మీ పేరెంట్స్ పరిస్థితి? ఇప్పటి వరకు ఓన్ బెటరే, కానీ మీడియాలో ఎప్పుడైతే అసభ్యకరంగా అబద్ధాలు చెప్తూ మాట్లాడాడో అప్పటి నుంచి నాకు సరే మీరు ఎమోషనల్ గా ఇప్పుడు ఆగ్రహంతో మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ ఓన్ బ్రదర్ అయితే అది మాత్రం తీసేయలేం కదా మనము. సో హర్ష గారు, సో ఇప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు? వర్షిని మళ్ళీ తిరిగి రావాలని కోరుకోవడం కానీ వర్షిని తిరిగి వస్తున్న ఆలోచనలో ఇంకా ఉన్నారా? తను మాత్రం చాలా కరాఖండిగా చెప్తున్నారు, నాకు అసలు అన్నే కాదు హర్ష అంటున్నారు. మీరు అసలు అన్న కాదంట తనకి. అంత అసభ్యకరంగా మాట్లాడాడు కాబట్టి ఒక్కసారి వర్షిని తన వర్షం విందాం మనం. హర్ష గారు చెప్పండి. చెప్పండి. రైట్. సో మీరు అసలు అన్నే కాదు తనని అసభ్యకరంగా మాట్లాడారంటే ఏదో చెప్తోంది. తన ఆగ్రహమా, తన కోపమా? అసభ్యంగా మాట్లాడింది. నేను జరిగిన నిజాలు చెప్పాను. ప్రతి ఒక్కటి చెప్పిన మాట ప్రతి ఒక్కటి నిజాలేనండి. నేనేం అబద్ధం ఆడలేదండి. చెప్తున్నారు కదా నిజాలు అని. సో అదే నిజాలు కాణిపాక వినాయక టెంపుల్ దగ్గరికి వచ్చి చెప్పండి. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి మేము చెప్తాము, మేము అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళు చెప్పండి. ఒకసారి హర్ష గారు, మీ చెల్లేదో అడుగుతోంది, సమాధానం చెప్పండి. ఇప్పుడు సిద్ధంలో హైదరాబాద్ లో ఉన్నాము. రేపు పొద్దున్నే మనం అందరం కలిసి ఇదే ఆర్టీవీ వస్తారు. పోలీసు వాళ్ళని కూడా తీసుకెళ్లి కాణిపాకం వినాయక స్వామి గుడి కలిసి వర్షిని ఒక నిమిషం, వాయిస్ క్లమ్జీ అవుతుంది. హర్ష మాట్లాడివ్వండి. వాయిస్ క్లమ్జీగా ఉంది. హర్ష మాట్లాడండి. ముందు వాళ్ళని మా చెల్లిని తీసుకుని పోలీస్ స్టేషన్కి రమ్మని మంగళగిరి రమ్మనండి. తను మానసికంగా వేరే వాళ్ళ ప్రలోభంలో ఉందని చెప్పి మేము నమ్ముతున్నాము. ఇక్కడికి వస్తే మేము ఒకసారి పోలీసుల సమక్షంలో తీసుకుంటాం కదా. చూపిస్తానండి. దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ లో పెద్ద అపోలోలో నేనే చూపిస్తున్నాను. మన ఆర్టీవీకే నేను ఇస్తాను. మీరు లైవ్ లో ఉన్నారు కాబట్టి వాయిస్ క్లారిటీగా ఉంది. ఒకసారి హర్ష గారు వర్షన్ తీసుకున్న తర్వాత మీ నుంచి నేను సమాధానం తీసుకుంటాను. హర్ష గారు, మీ పేరెంట్స్ ఏం చెప్తున్నారు ఇప్పుడు? మీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు బాధపడుతున్నారు. ఆ పిల్లల్ని ఎలాగో తీసుకురావాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఓకే. తనంతట తానే స్వయంగా వెళ్ళిందనేది తను వర్షిని చెప్తోంది. నన్ను ఎవరు ప్రోద్బలం చేయలేదు, నన్ను అసలు అఘోరి మాత రమ్మని చెప్పలేదు, నేనే వెళ్ళాను స్వయంగా అంటోంది వర్షిని. అదే ఎక్కడికొచ్చి మంగళగిరి వచ్చి పోలీసు నిరూపించుకోవాలమండి.
వాళ్ళు ఏమంటారంటే పోలీస్ స్టేషన్ మంగళగిరి వెళ్ళకపోయినా కూడా దగ్గరలోని పోలీస్ స్టేషన్ అన్ని సందర్శించాను, అన్నిటి దగ్గరికి వెళ్ళాను, కానీ ఎవరేం చెప్పారు, పట్టించుకోవడం లేదు అంటున్నారు వాళ్ళు. ఆ పిల్ల ఎక్కడి నుంచి మిస్ అయిందండి? ఇక్కడ నుంచే కదండి. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందండి? మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోకనే వచ్చేది. ఏడకి రమ్మనండి ముందు, ఏడకొచ్చి ఏడ గుంటూరు మానస హాస్పిటల్లో చెక్ చేయించుకోనండి. రైట్ హర్ష, ఇక్కడ ఇంకొక వీడియో కూడా వైరల్ అయింది. దాని గురించి నేను అఘోరి అమ్మ దగ్గర నుంచి క్లారిటీ తీసుకున్నాను. తను మీ పైన అలా బెడ్ పై పడుకొని పొరలాడడం ఏదో రీల్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ వీడియో గురించి మీరు ఏం కదండి, మా విష్ణు మీదే ఆ వీడియో కూడా తీసింది వర్షిని అండి. మా విష్ణు బొక్కలు కూడా కొరికిందండి. బొక్కలు కూడా కొరికడం, ముద్దులు పెట్టడం. ఒకసారి హర్ష ఏదో చెప్తున్నారు విందాం. హర్ష మళ్ళీ చెప్పండి. ఆ వీడియో పడింది ఎవరి మీద కాదండి, మా విష్ణునే మీదనే. బొక్కలు కొరకడం, ముద్దులు పెట్టడం, హగ్ చేసుకోవడం, ఇలా అసభ్యకరంగా సెక్సువల్ గా తన సాటిస్ఫాక్షన్ కోసం ఇలా మనుషుల మీద పడతాం మేము. మా ఇళ్లలోనే జరిగిందండి. ఓకే, విష్ణు పక్కన ఒకసారి విష్ణు ఫోన్ ఇస్తారా? విష్ణుతో మాట్లాడతా నేను. ఇప్పుడు చెప్పారు కదా అసభ్యకరంగా సెక్సువల్గా. ఒకసారి వర్షి మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. వాళ్ళ వర్షం ఏందో తర్వాత మీ నుంచి క్లారిటీ తీసుకుంటా. హర్ష, విష్ణు ఉన్నారా? లేరండి, అనే బయటకు వెళ్ళండి. అది ఒక రీల్ కామెడీ కోసం చేశానని అఘోరి అమ్మ చెప్తున్నారు. లేదండి, అది కామెడీ కోసం చేసింది కదండి, అది సెక్సువల్ గా చేసింది. అఘోరి అమ్మ మీరేం చెప్తారు? అలా పడి మీద లేచి అయ్యో నాకు మూడొచ్చేస్తుందని చెప్పని పక్కకి వెళ్ళిపోయారండి ఎమ్మటనే లేచి. అప్పుడు మీ అమ్మ నాన్న ఉన్నారు కదా, వీడియో తీసింది ఈ పిల్లనే కదా. వీడియో తీసింది నేను స్వయంగా. నేను ఒప్పుకున్నా కదా. అమ్మ కూడా వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. ఇది సరదాగా తీసిన వీడియో అని చెప్పి అక్కడ పక్కా తెలుస్తుంది. కానీ మీరు దాన్ని ఎలా క్రియేట్ చేశారంటే ఒక సెక్సువల్ గా మీద పడి కొరకడాలు, ముద్దులు పెట్ట, అక్కడ ముద్దు పెట్టినట్టు కొరికినట్టు మీకు ఏముందా? విష్ణు ఫేస్ ఒక సైడ్ కు ఉంది టోటల్. ఏంటి నన్ను కొరకలేదు? నా బొక్కలు కొరకలేదు ఇప్పుడు? ముద్దులు పెట్టలేదా? నన్ను టచ్ చేసుకోలేదా? వర్షిని ఒక నిమిషం. హర్ష ఏంటి బుగ్గలు కొరికిందా? ఏంటి మళ్ళీ చెప్పండి. బుగ్గలు కొరికిందండి, నాయి కొరికింది, మా అన్నయ్య కొరికింది. ఎక్కడ అనుకున్నా కొరికింది? భవానీ ఘాట్, విజయఘాట్ భవానీ ఘాట్ లో కొరికింది నా బుగ్గ నైట్ పూట. అంటే ఏంటి తను కొంత బాబు అనో లేకపోతే ప్రేమగా అనిపించిందో తెలిసిన వాడని అనుకుందా, లేకపోతే నిజంగానే మీరు అంటున్నట్టుగా సెక్షువల్ అబ్యూస్ కింద వస్తుందా? అఘోరమ్మ ఏం చెప్తారు మీరు? ఒకసారి హర్ష మీరు హౌల్ లో ఉండండి, అఘోరమ్మ దగ్గర వచ్చిన క్లారిటీ తీసుకుంటాను. అఘోరమ్మ మీపై ఎటువంటి ఆరోపణలు? మరి నా దగ్గరికి డైలీ 1,000 మంది భక్తులతో మరి అందరి బుక్కలు కొరకాలి కదా, మరి అందరి మొగల్లో నేను అలాగే చూడాలి కదా, అందరు ఆడపిల్లని అలాగే చూడాలి కదా. ఏంటన్నా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకోని వాళ్ళ సొంత చెల్లెనే రోడ్డు మీదకి ఈడుస్తున్నారు. నా పరువు తీసేది నేను కాదండి. ఇప్పుడు మీడియా వాళ్ళు ముందుకు వచ్చి నేను నా పరువు తీసుకున్నట్టు కాదు, వాళ్ళే అసభ్యకరంగా లేనిపోని మాటలు చెప్పి నన్ను బజార్కి ఇచ్చింది మా ఫ్యామిలీయే మెయిన్. మీ వర్షన్ చెప్పారు కదా హర్ష, ఇప్పుడు మీరు చెప్పండి. నేను నిజంగా అలాగే నాకు ఆలోచన కనుక ఉంటే నా దగ్గరికి ఇంతమంది భక్తులు వస్తుంటారు, ఇంతమంది వస్తూ ఉంటారు, అలా చేయాలి కదా, మీరు ఎందుకు ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు నా పైన? ఈ తప్పుడు ఆరోపణలు అంటే మీ చెల్లెలు కూడా అక్కడే ఉంది, మీ చెల్లెలు కూడా తప్పని చెప్తోంది కదా. సరే అలాగే నేను వచ్చిన భక్తులు చేయట్లేదంటే వాళ్ళని సపరేట్ గా రూమ్ లో తీసుకెళ్లారు కదా, ఒంటరిగా రూమ్ లో కూర్చోబెట్టలేదు కదా. సపరేట్ గా ఒంటరిగా తీసుకెళ్ళిందా? సపరేట్ గా రూమ్ లోనే ఒంటరిగానే జరిగింది. భవానీ గారి దగ్గర ఎవరు జనాలు లేని చోట తీసుకెళ్ళింది. హర్ష ఒకసారి మీరు ఇది డెఫినెట్ గా చర్చించాల్సిందే. అఘోరి అమ్మ, మీరు సపరేట్ గా హర్షాన్ని ఒంటరిగా రూమ్ లోకి తీసుకొని ఈ రకంగా ప్రవర్తించారట. కాణిపాకం వినాయక స్వామి గుడికి వెళ్దాం పదండి, ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను, రండి, రమ్మని చెప్పండి, లేకుంటే ఎక్కడికంటే అక్కడ నేను సిద్ధం. ఈ మాట మీద అబద్ధం అంటే నేను ఎంత ఇప్పుడు నేను చెప్తున్నాను, డైరెక్ట్ క్రియేట్ చేస్తా. ఒక్కసారి మీరు ఛాలెంజ్ చేశారు, ప్రాణత్యాగం చేయడం సిద్ధం. ముందు మంగళగిరి వచ్చి నిలిపించుకుని తర్వాత అక్కడికి వెళ్దాం, అందరం కలిసి వెళ్దాం. ఏం మంగళగిరి రావడానికి అంతలా భయపడుతున్నారు దేనికి? ముందు మంగళగిరి రండి. మంగళగిరి రావాల్సిన అవసరం ఏంటి? మేము నిరూపించుకున్నాం కదా ఎక్కడున్నా గానీ. అది మాకు కుదిరినప్పుడు మేము వస్తాం మంగళగిరి. స్టేషన్ లో కంప్లైంట్ రాసి వచ్చాను. ఎక్కడ రాయలేదు నువ్వు, ఎక్కడ నిరూపించుకోలేదు. నేను వెళ్తాను స్టేషన్ బయట, నేను కంప్లైంట్ రాసి బయటకు వస్తే మీరు నువ్వు నాన్న ఈడ్చుకుంటూ నన్ను ఆటోలో ఎక్కించి ఇంటికి తీసుకెళ్లారు బలవంతంగా. 20 సెకండ్ శుక్రవారం నైట్ 10:30 అవుతుంది. రైట్ హర్ష, వాళ్ళు ఏం చెప్తారంటే నేను అలా ఏం చేయలేదు, కాణిపాకకు వచ్చి వినాయకుడి మీద నేను ప్రమాణం చేస్తాను, మీరు వస్తారా అని ఛాలెంజ్ చేస్తున్నారు. ముందు మంగళగిరి రమ్మండి, మంగళగిరి వచ్చి వేస్తాము, వాళ్ళు వచ్చి కొట్టేస్తారా చెప్పండి, వాళ్ళు చెప్పి నిజాన్ని చెప్పి వాళ్ళ మనస్సాక్షికి తెలుస్తుంది కదా. రైట్ వర్షని, మీరు మంగళగిరి పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఆయన పదే మంగళగిరి అంటున్నారు. మంగళగిరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఎందుకంటే కాబట్టి అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా?
మంగళగిరి రావడానికే సిద్ధంగా లేదు. ఎందుకు ఎందుకంటే మీరు ఏం తప్పు చేయలేదు మీ స్వతహాగా ప్లానింగ్ తో పిలుస్తారు. లేదు